బట్ ప్రత్యేక హోదాని కానీ ఆ విభజన హామీలు కానీ ఇది ముగిసిన చాప్టర్ నీచ్ కమీన్స్ ఉంటారు, నీచ్ కమీన్లు అంటారు. ఎందుకంటే దీంట్లోకి వచ్చే హామీలన్నీ గుజరాత్కి రావాల్సిన హక్కుగా 100% ఎగ్జామ్షన్ పెట్టుకుపోయాడు. ఈశాన్య రాష్ట్రాల్లో 2027 మార్చి వరకు ఇంకా రాయితీలు కొనసాగుతున్నాయి. ఇది తెలియని హక్కుపక్షులు, నీచమైన పక్షులు. మేము 2019 తర్వాత చేసిన ఉధృతంగా చేసిన ఉద్యమాన్ని పాపం మీడియా చూపించకపోతే హక్కుపక్షులు, వీళ్ళు మాట్లాడే పక్షులు ఒక ఆంధ్ర జాతి ద్రోహులు వాళ్ళు. మేము మాట మార్చలేదు. మై హార్ట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మినిస్ట్రీ. అయ్యా దయచేసి మీ బలం మీద ఆధారపడి వాళ్ళ కేంద్రంలో కొనసాగుతుందని దాదాపుగా నడుస్తున్న పరిస్థితిలో భావితరాలు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే దావోస్ వెళ్ళారు, ఎంత వచ్చింది పెట్టుబడులు? జీరో వచ్చింది. అదే గనక నేను హేళన చేయట్లేదు, అదే గనక మీరు విభజన హామీలా గుజరాత్కి దొబ్బుకుపోయారు కదా అడ్డంగా, హక్కు లేకుండా 100% ఎగ్జామ్షన్ సీట్లు కానీ అయ్యి ఒక 15 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇక్కడ పెడితే ఆ దావోస్లో వెళ్ళిన వాళ్ళ తాతలతో సహా మొత్తం క్యూ కట్టి చెప్పాను కదా, పిడుగురాళ్ళలో మిట్ట మధ్యాహ్నం పెట్టండి. ఇప్పుడు నేను ఎలాగర పెడితే సుస్ అంట ఫారిన్ వాళ్ళందరూ వచ్చి మీ రాష్ట్రం పెట్టుబడులు పెడతాం, ఏది హరితమైన పెట్టుబడులు పెడతాం, పొల్యూషన్ లేని పెట్టుబడులు పెడతాం, మీకు అవకాశం ఉండి ఆకు మిత్తల బుత్తలో ఉన్నారు కదా గుజరాతీ మారడి వ్యాపారులు, వాళ్ళు ఆల్రెడీ ఆ సీఎం మొత్తం పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళే నిండిపోయి ఉంటారు. నేను తెలుగు వాళ్ళ తర్వాత తంతారు దాని తెలుగు వాళ్ళు పోతే వాళ్ళ పరిస్థితి రావస్తుంది. ఇది మిత్తల్ గారి నెత్తి మీద పెట్టారు కదా, మారవాడి గారికి స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు కదా, మన వాళ్ళకంట మైన్స్ వచ్చేయాలంట, ఎక్కడో చోట వాళ్ళకి మొత్తం మైన్స్ వచ్చేయాలంట. రాష్ట్ర ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి అంటే వచ్చే 10-15 ఏళ్ళు మీ చేత పొల్లోడు కొట్టి పన్నులు కట్టించుకుని వాళ్ళకి రాయితీలు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి మా విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాపిటల్ మైన్స్ రాదంట. కడప ఉక్కు కర్మాగారం కోసం నీళ్లు అన్నీ తయారైపోయినాయి, ల్యాండ్ రెడీ అయిపోయింది. అక్కడికి పిల్లలకు రిజర్వేషన్లు పెడితే రిజర్వేషన్ ఉంటాయి కదండి, అవి వస్తాయి, ఈ దీంట్లో వస్తాయి మారవాడి గారి కంపెనీలో. అందువల్ల ఈ మారవాడి గారి కంపెనీని సాగిలపడి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరా? ఇది పాత ప్రభుత్వం మాట్లాడితే పాత ప్రభుత్వం మేము ఆగామా, ఖచ్చితంగా తూర్పు పెట్టాము, ఖచ్చితంగా వాళ్ళ లోపం ఖచ్చితంగా కనపడాలి. అందుకనే వాళ్ళు ఒక వాత పెట్టి పక్కన 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇంకెన్నాళ్ళు బట్టి ఆ ప్రభుత్వం కక్ష సాధింపుతో దుర్మంగా వ్యవహరించింది కాబట్టి చెప్తున్నానండి. అందుకే ఆ ప్రభుత్వం అలా చేసింది. ప్రజలు అదే రేంజ్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మ్యాండేటరీ ఇచ్చారు. ఒకవేళ వచ్చిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో మ్యాండేట్ ఇచ్చారు. పాత ప్రభుత్వం మీద నిందలు వేయటం, లేదంటే ఆ ప్రభుత్వాన్ని సాగ్గా చూపించి మేము ఇంకా సరి చేసుకుంటూ పోతున్నాం అని చెప్తే ఒక అర్థం ఉంది. సంవత్సరం అయినా కూడా అవే మాటలు చెప్తూ ఉన్నారు, సంవత్సరం పొడుగుతూ అవే మాటలు చెప్తూ ఉన్నారు. ఇంకా ముందు చూస్తే కూడా అవే చెప్పేటట్టే కనిపిస్తున్నారు తప్ప, ఇంతకుముందు మీరు అన్నారు హామీలు నెక్స్ట్ జూలైలోనో జూన్లోనో అని చెప్తున్నారు. ఇచ్చారు కదా, ఒక మినిస్టర్ గారు వచ్చి మేలో ఉంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి జూన్లో ఉంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ దానికి సంబంధించిన లేకపోతే వేరే మినిస్టర్ గారు వచ్చి మళ్ళీ జూలైలో ఉంటున్నారు. అలా వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఒక పబ్లిక్ మీటింగ్లో, మీరు నొక్కిన అన్ని బటన్లు నేను ఇచ్చే పింఛన్తో సమానం అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే మిగతా హామీలు ఏవి నెరవేర్చాల్సిన అవసరం లేదనా, లేదంటే హామీలు ఏవి మేము ఇవ్వట్లేదని చెప్పి డైరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పడం, ఏం సార్ దాని మీనింగ్? రాయలసీమలో కర్నూలులో బాగా దక్షిణ భాగంలో దోన్ అనే కాన్స్టిట్యూన్సీ ఉంది. దానికి ఆనుకుని గట్టు దాటగానే ఉరవకొండ అనే కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇంతకుముందు మంత్రి గారు బొగ్గన గారు, ఇప్పుడు మంత్రి గారు పయ్యావులు గారు, వీళ్ళ పని ఎట్లా ఉందంటే పొద్దున్నకి వెళ్ళి సాయంత్రం గురించి భిక్షాపాత్ర వేసుకుని ఢిల్లీలో తిరిగేదట్టే ఉందండి. నేను బాధతో చెప్తున్నాను మాట. ఎట్టా చేసుకొస్తున్నాడు ఆయన కేశవ్ గారు నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాండి. అంటే ముందు చెప్పినట్టు ఆయన మాట్లాడలేదు అనుకుంటా తప్పుగా, 17 లక్షల కోట్లు అయిపోయింది అప్పుడు చెప్పి తర్వాత 9 లక్షలు. మిగతా వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు మాట్లాడారు. నేను కాదని చెప్పినా సరే ఇప్పుడు దాంట్లో ఉన్న ఆయన మీరు అలాగే మాట్లాడాలి గురుగారు, అలా మాట్లాడే జనాలు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తారు, సరే ఏదైనా అప్పులు చేసుకుంటూ వెళ్ళారు, ఇప్పుడు కూడా అప్పులతోనే వచ్చే పరిస్థితి కనపడి. ఇది కాకుండా యనమల రామకృష్ణ గారు 2019 చెప్పారు చేయవలసిన అప్పులను మేము చేస్తామని. అప్పులు చేయడం తప్పనట్ల నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉపయోగించాలి, ప్రొడక్టివ్ యాక్టివిటీకి అన్నీ కాదు ఎక్కువ ఉపయోగిస్తే తిరిగి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తిరిగి మళ్ళీ అది రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటట్టు ఉపయోగపడుతుంది. అందువలన ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కేంద్ర ప్రభుత్వ సాయం అనేది అప్పులతో సావండి అంటున్నారు. ఏదో అస్సాంకో బీహార్కో ఏదో ఇండస్ట్రీస్ వస్తే 4 అవి చూపిస్తున్నారు. నన్ను చేయలేదంటే చేయట్లేదని ఎవరంటే అస్సాంకి బీహార్ కూడా వస్తున్నాయి కదా. ఏది మనకు నేను దాన్ని ఇవాళ విభజన హామీలు రాయల్గా రావాలి, దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా
భజన మీద స్టేజ్ మీద పిలిచి అన్ని లక్షల మంది పిలిచి మిట్ట మధ్యాహ్నం వాళ్ళ నెత్తి మీద మాటలు పాల్గొట్టి ఆ గుజరాతీ బిస్కెట్ అంటే చెప్పారు కదా గుజరాతీలో భాషలో. నేను గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చూశాను చంద్రబాబుని. అప్పుడే కదా మేము బయటకి వస్తే హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారని చెప్పి అన్నారని చెప్పి ఢిల్లీలోనేమో అద్వానీ గారి ఆఫీసులో కలవనని చెప్పి వెళ్ళిపోతే ఏపీ భవన్లో వెయిట్ చేసి కనీసం కార్లు ఎక్కుతారంటే కూడా మోడీ గారు ఎక్కనివ్వలేదు. ఈయన మరకబడుతుందని అదే కదా గొడవ వచ్చింది. ఇది ఢిల్లీ సర్కిల్ ఎవరు ఆంధ్ర భవన్లో అడగండి ఏ డేట్లతో సహా చెప్తారు. అంటే ఈయన నాకు అన్ని గుర్తున్నాయని చెప్పి ఈయన చెప్పడమా దాన్ని రాష్ట్ర ప్రజలకి? ఏదండి ఏది మాకు అన్ని గుర్తే ఉన్నాయి, గతంలో ఏమేం చేశారో మాకు అన్ని గుర్తున్నాయి, ఏం చేయాలో మేము చేసుకుంటూ పోతున్నాం అనేది డైరెక్ట్ గా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం. ఎన్ని చెప్పినా మోడీ గారి మనస్తత్వం మాత్రం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని చేయరు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని నమ్మరు. ఇద్దరినే ఒకరికొకరు నమ్మరు. మోడీ గారికి ఎంతైనా సరే ఇవాళ అవసరం తీరినా సరే ఇవాళ ఆప్తమిత్రుడిగా అంటే దేవుడిచ్చిన బిడ్డని నేను అన్నగాని దత్తపుత్రుడిగా చూసుకుంటున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది గౌరవనీయురాలు శ్రీమతి తమిళ జాతీయవాదిగా పేరుగాంచిన నిర్మలా సీతారామన్ గారు కదా అన్నపోతే మీరు వీడియో వేయండి ఒకసారి ఉండదు కదా. అందువల్ల ఈ మాయా ప్రపంచం ఇవాళ మిమ్మల్ని చెప్పి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు భజని ఈ కళ్యాణ్ బాబు గారి గురించి గౌరవనీయులు పవర్ఫుల్ స్టార్ గొప్ప నటుడు ఆయన గురించి నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఏందండి ఇది ఈయన అప్పుడు ప్రత్యక్షంగా రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టబడుతున్నాయి. ఇవాళ రాయలసీమలో నేను చెప్తున్నానండి నీటిపారుదల విషయంలో అలాగే పోలవరంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని ఖండించలేని పరిస్థితులు ఉన్నారు అందరూ కూడా. కానీ ఏదో రోజు బరస్ట్ అవుతుందండి, ఆంధ్రప్రదేశ్లో పోరాటతత్వం వస్తుంది.